జగన్మాతానుగ్రహ ప్రాప్తిరస్తు. శ్రీ లక్ష్మీ గణాధిపతయే నమో నమః. శ్రీ నృసింహ భాస్కర జ్యోతిషాలయం వారిచే క్రోధినామ సంవత్సరంలో వినాయక చవితి సందర్భంగా 51 పత్ర వన సమూహ శ్రీ సిద్ధి బుద్ధి సహిత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి లోక కళ్యాణ మహాగణపతి యజ్ఞం ప్రారంభమవుతోంది. ఈ యొక్క యజ్ఞం శ్రీ 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 ముక్కపాటి భాస్కర రామయ్య సిద్ధాంతి గారు, శ్రీ ముక్కపాటి చంద్రయ్య సిద్ధాంతి గారు అట్టి గురువరేణ్యుల ఆశీస్సులతో శ్రీ విజయశూలిని మంత్రానుష్ఠాన పరిరక్షణ సమితి వారిచే 51 వృక్ష వన సహిత ఆధ్యాత్మిక విజ్ఞాన కేంద్రం మారేడుబాకలో శ్రీ ముక్కపాటి భాస్కర రామకృష్ణ శర్మ గారిచే నిర్వహింపబడుతూ ఉన్నది. చక్కగా ఈ యొక్క యజ్ఞశాల యందు 21 రకముల వృక్షముల వనం ఏర్పాటు చేయబడింది. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాజైకదంతాజ విఘ్న వినాశినే శివసుతాజ శ్రీవరదమూర్తయే నమో నమః. చక్కగా మీరందరూ కూడా ఇప్పుడు ఆ 51 వృక్షములని సందర్శించుకోవచ్చు. చక్కగా దర్శించుకోండి. మొదటిగా మాచీపత్రి, రెండవది బృహదీపత్రి అంటే వాకుడి చెట్టు, మూడవది బిల్వం. చక్కగా ఇది ఏకబిల్వం. అలాగే త్రిదళం త్రిగుణాకారం అనేటువంటి రెండవది. అలాగే నాలుగవది దూర్వాయుగ్మం గరిక, ఐదవది దత్తూరపత్రం ఉమ్మెత్త, ఆరవది బదరీపత్రం అంటే రేగు చెట్టు, ఏడవది అపామార్గం అనగా ఉత్తరేణి, అలాగే ఎనిమిదవది తులసిపత్రి, అందరికీ తెలిసినటువంటిదే ఆ యొక్క తులసి వనం అంతా కూడా. తొమ్మిదవది ఆచూతపత్రం శుభకంకణం వా అని చెప్పి శుభానికి చిహ్నం మామిడి. అలాగే 10వది కరవేర పత్రం అంటే దీంట్లో గన్నేరు కరివేరు 2 రకాలు ఉన్నాయి. 11వది విష్ణుక్రాంత పత్రము. ఇక 12వది దాడిమి అంటే దానిమ్మ చెట్టు. అలాగే 13వది దేవదారు మహావృక్షం. అలాగే 14వది మరువక పత్రం. అలాగే 15వది సింధువారము అంటే వావిలి. 16వది జాతీ పత్రము అంటే కొండమల్ల కానీ జాజికి సంబంధించినటువంటి సన్నజాజి విరజాజి మొదలైనటువంటి మహావృక్ష సమూహంకు సంబంధించింది. 17వది గండకీ పత్రము గణకీ పత్రము అని చెప్పి దేవకాంచన సంబంధమైనటువంటి పత్రము. ఇక 18వది షమీ పత్రం అంటే జమ్మి చెట్టు, జమ్మి ఆకు. అలాగే 19వది అశ్వత్థ వృక్షం అంటే రావికి సంబంధించినటువంటి మహాపత్రములు. 20వది అర్జున పత్రం అంటే మద్ది చెట్టు. 21 అర్కపత్రం జిల్లేడు చెట్టు. ఈ యొక్క 51 పత్రములతో ఆ యొక్క వినాయక స్వామి వారిని వినాయక చవితి నాడు సమస్తమైన భక్తజన సందోహం కూడా పూజించి విశేషమైనటువంటి ఔషధి గుణములు ఉన్నటువంటి ఆ విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఆయుర ఆరోగ్యములు భోగభాగ్యములు కలిగి సంపూర్ణమైనటువంటి ఆనందంతో భక్తజనులు మానవాళ్ళంతా కూడా సుఖశాంతములతో ఉండడం కోసం ఈ యొక్క వినాయక చవితి వ్రతాన్ని లోక కళ్యాణార్థమై మహాయజ్ఞంగా 9 రోజులు చేస్తూ ఉన్నాం. అందరూ దర్శించుకోవచ్చు, అందరూ పాల్గొనవచ్చు. జగన్మాత అనుగ్రహ ప్రాప్తిరస్తు.